భూమిపై జీవం అంతరిక్ష పదార్థాలతోనే ఏర్పడింది. బెన్ను గ్రహశకలంపై జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. బెన్ను నుండి తీసుకొచ్చిన ఓసైరస్ రెక్స్ నమూనాల్లో రైబోస్, గ్లూకోజ్, అమినో ఆమ్లాలు, న్యూక్లియోబేస్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఆవిష్కరణలో నైట్రోజన్ అధికంగా ఉన్న పాలిమర్లు, సూపర్నోవా మూలం గల సోలార్ ధూళి కణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భూమికి జీవానికి అవసరమైన పదార్థాలు ఎలా లభించాయనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వ్యాస చిత్రం సంధ్యా రమేష్ 2020లో భూమికి 3 లక్షల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న బెన్ను అనే చిన్న గ్రహశకలంపై ఒక అంతరిక్ష నౌక దాని ఉపరితలం నుండి నమూనాలను సేకరించింది. ఈ నౌక నాసా యొక్క ఓసైరస్ రెక్స్ మిషన్లో భాగం. అనంతరం అది భూమి వైపు ప్రయాణం ప్రారంభించి 2023 సెప్టెంబరులో నమూనాల కంటైనర్ను భూమిపై విడిచిపెట్టింది. అప్పటి నుంచి అమెరికా మరియు జపాన్ దేశాల శాస్త్రవేత్తలు బెన్ను నుండి వచ్చిన ఈ నమూనాలను అధ్యయనం చేస్తూ, ప్రారంభ సౌరమండల నిర్మాణం మరియు భూమిపై జీవం ఎలా ఆవిర్భవించిందనే మౌలిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 2న 3 పరిశోధనా బృందాలు తమ పరిశోధనా పత్రాలను ప్రచురించాయి. వాటి ప్రకారం, బెన్నులు ఆర్ఎన్ఏ ఏర్పడేందుకు అవసరమైన చక్కెరలు మరియు ఇతర ముఖ్యమైన అణువులు ఉన్నాయి. అంతేకాదు, సూర్యుడు ఏర్పడకముందు కాలానికి చెందిన సూపర్నోవా ధూళి కూడా ఇందులో అనూహ్యంగా అధికంగా ఉన్నట్లు వారు వెల్లడించారు. సౌరమండలం సూర్యుడిని చుట్టూ తిరిగే ధూళి మరియు వాయువుల మేఘం నుండి ఏర్పడుతున్న సమయంలో, అనేక చిన్న రాళ్లు కూడా ఆ ప్రక్రియలో చెల్లాచెదురుగా కదిలాయి మరియు తరచూ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఈ విధంగానే బెన్నుకు చెందిన పెద్ద మూల గ్రహశకలం, సూర్యుడితో సమకాలంలోనే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం, శని గ్రహానికి ఆవల ఎక్కడో ఏర్పడింది. తరువాత గురుడు తన ప్రస్తుత కక్ష్యకు మారినప్పుడు, ఆ మూల గ్రహశకలం గ్రహశకలాల పట్టీలోకి తోసివేయబడింది. అక్కడ అది ఇతర రాళ్లతో ఢీకొంది. వేల సంవత్సరాల వ్యవధిలో, ఆ మూల గ్రహశకలం నుండి విడిపోయిన ముక్కలే బెన్నుగా మారాయి. ప్రస్తుతం బెన్ను భూమి మరియు అంగారక గ్రహాల మధ్య సూర్యుడిని చుట్టూ తిరుగుతోంది. నేచర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రంలో, జపాన్లోని తోహోకు విశ్వవిద్యాలయం నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, రేలో ఉండే చక్కెర అణువు అయిన రైబోస్ను, అలాగే జీవక్రియకు అవసరమైన చక్కెర అణువు అయిన గ్లూకోజ్ను బెన్నులో కనుగొన్నట్లు నివేదించారు. గతంలో కనుగొన్న అమినో ఆమ్లాలు మరియు డిఎన్ఏ, రేలో ఉండే 5 న్యూక్లియోబేస్లతో కలిపి చూస్తే, జీవానికి అవసరమని శాస్త్రవేత్తలు భావించే మొత్తం అణువుల జాబితా ఇప్పుడు బెన్నులో ఉన్నట్లు నిర్ధారితమైంది. 5C నుండి 6C చక్కెరగా మారేందుకు, చాలా తక్కువ అయినప్పటికీ ద్రవ రూపంలో ఉన్న ఉప్పునీరు, సరైన pH స్థాయి మరియు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు వంటి అనుకూల పర్యావరణ పరిస్థితులు అవసరం. ఇవన్నీ బెన్ను ఏర్పడిన సమయంలో ఆ గ్రహశకలంపై ఉన్నాయి అని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ప్లానెటరీ ల్యాబ్స్ అనాలిసిస్ విభాగం ప్రొఫెసర్ మరియు అధిపతి అయిన కుల్జీత్ కౌర్ మార్హాస్ తెలిపారు. ఆమె ఇటోకావా అనే గ్రహశకలం నమూనాలతో కూడా పని చేస్తున్నారు. ఈ పరిశోధనలు ఆర్ఎన్ఏ వరల్డ్ సిద్ధాంతాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రారంభ జీవం జన్యు సమాచారానికి మరియు ప్రేరక చర్యలకు రేని ఉపయోగించింది, డిఎన్ఏ మరియు ప్రోటీన్లు అభివృద్ధి చెందకముందే. అధ్యయనం ప్రకారం, అంతర్గత సౌరమండలంలో బెన్ను వంటి గ్రహశకలాలు విస్తారంగా ఉండటం వల్ల, భూమిపై 3.5 బిలియన్ సంవత్సరాల కంటే ముందే జీవం ఏర్పడేందుకు అవసరమైన చక్కెరలు మరియు అమినో ఆమ్లాలు భూమికి అందాయి. రసాయన ప్రతిచర్యలు. హిమాలు కరిగే ముందు, హిమాల మధ్య జరిగిన రసాయన ప్రతిచర్యల వల్ల పాలిమర్ అణువులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు. నేచర్ అస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమైన మరో పరిశోధనలో,
నాసాకు చెందిన రెండో బృందం బెన్నులో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అధికంగా ఉన్న పదార్థాల పాలిమర్లు కనుగొన్నట్లు వివరించింది. ఈ పదార్థాన్ని కార్బమేట్ అని పిలుస్తారు. ఇది ఏర్పడిన సమయంలో మృదువుగా, జిగురు లాగా ఉండేది, కాలక్రమేణా గట్టిపడింది. ఇంతకు ముందు ఇలాంటి పదార్థాన్ని అంతరిక్ష నమూనాల్లో శాస్త్రవేత్తలు కనుగొనలేదు. బెన్ను మూల గ్రహశకలం ఏర్పడిన సమయంలో అమోనియా వంటి ఉష్ణవాయువుల హిమాలు గ్రహశకలాల ప్రాథమిక ఉపరితలాలపై పేరుకుపోయి ఉండేవి. యాదృచ్ఛిక రేడియోధార్మిక విచ్ఛిన్నం వల్ల ఇవి వేడెక్కి, ద్రవంగా మారి ఉండవచ్చు. ఆ ద్రవాలు రాళ్లలోని సూక్ష్మ రంధ్రాల్లోకి ప్రవేశించి, వాటిలో కరిగిన ఉప్పులు మరియు ఖనిజాలను అక్కడే నిక్షేపం చేశాయి. బెన్ను ఈ పదార్థాలదే ఈ భాగాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ప్రారంభ సోలార్ వ్యవస్థలోని ధూళి మరియు వాయువులు ఇతర పేలిపోయిన నక్షత్రాల నుంచి ఏర్పడ్డాయి. ఈ ధూళిని విశ్లేషించడం ద్వారా ప్రారంభ సౌరమండలంలో ఉన్న మూలకాలు ఏమిటో తెలుసుకునే అవకాశం ఖగోళ శాస్త్రవేత్తలకు లభిస్తుంది. దీని ద్వారా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో అర్థం చేసుకోవచ్చు. నేచర్ అస్ట్రానమీలోనే ప్రచురితమైన మూడో పరిశోధనలో నాసాకు చెందిన మరో బృందం బెన్నులోని సోలార్ ధూళి కణాలు గ్రహశకల ఉపరితలంపై కదిలిన ద్రవాల వల్ల కదిలించబడ్డాయని చూపించింది. ఇతర సమానమైన గ్రహశకలాలు మరియు ఉల్కా నమూనాలతో పోలిస్తే బెన్నులో సోలార్ ధూళి కణాల సాంద్రత కనీసం 6 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ బృందం సూర్యుడు ఏర్పడే సమయంలో భారీ ధూళి సమూహం కూలిపోయి ఉష్ణం విడుదలైనప్పుడు ఆ ధూళి కణాలు కొంతవరకు కాలిపోయిన ఆనవాళ్లు కూడా గుర్తించింది. ఈ ధూళి కణాల అధ్యయనాలు అవి వివిధ రకాల నక్షత్రాలు మరియు సూపర్నోవాల నుంచి ఉద్భవించాయని వెల్లడించాయి. వీటిలో సూపర్నోవా మూలం గల ధూళి కణాల సాంద్రత అత్యధికంగా ఉంది. అంటే బెన్ను మూల గ్రహశకలం ఏర్పడిన అంతరిక్ష ప్రాంతంలో ఇవి విస్తారంగా ఉన్నాయని ఇది సూచిస్తోంది. ఇతర అనేక గ్రహశకలాల్లానే బెన్ను కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ సూపర్నోవా మూలం గల సోలార్ ధూళి కణాలు ఇందులో ఇంతగా ఎందుకు ఉన్నాయి అన్నదే అతిపెద్ద ప్రశ్న అని సోలార్ ధూళి కణాలపై వచ్చిన పరిశోధన పత్రాన్ని కూడా సమీక్షించిన డాక్టర్ మార్హాస్ అన్నారు. మునుపు అధ్యయనం చేసిన ఇతర గ్రహశకలాలను వేరే ప్రాంతాల్లో నమూనా